మన ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ఈ పాడ్కాస్ట్ ద్వారా వాక్యం ఉంటున్న ప్రతి వారికి నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. దేవుడు మిమ్మను దీవించునుగాక. ద్వితీయోపదేశ కాండము 33వ అధ్యాయము 29వ వచనం. ఇజ్రాయేలు, నీ భాగ్యం ఎంత గొప్పది, యెహోవా రక్షించిన నిన్ను పోలిన వాడెవడు. చదివినటువంటి వాక్య భాగంలో నీ భాగ్యము ఎంతో గొప్పది, యెహోవా నిన్ను రక్షించినట్లు వేరొకరిని రక్షించలేదు, కాబట్టి నిన్ను పోలిన వాడు ఎవడునూ లేడు అని ఇజ్రాయేలు అనేటువంటి జనాంగముతో ప్రభు సెలవిస్తున్నాడు. ఇజ్రాయేలు అనేటువంటి మాట ఒక వ్యక్తికి సంబంధించినది కాదు, అది ఒక సమూహమునకు సంబంధించినది, అది ఒక గుంపుకు సంబంధించినటువంటి నామకరణం. ఈ మాట ఇజ్రాయేలుతో మాత్రమే ప్రభు సెలవిస్తున్నారు. అనగా ఇజ్రాయేలు అనగా ఆయన యొక్క స్వకీయ సాంపాద్యం, ఆయన కొరకు నిరీక్షణతో విశ్వాసముతో ఆయన నడిపిస్తున్నటువంటి మార్గంలో త్రోవలో సాగిపోతున్నటువంటి జన సమూహం. వారితో ప్రభు సెలవిస్తున్నారు, నీ భాగ్యము ఎంతో గొప్పది, యెహోవా రక్షించిన నిన్ను పోలిన వాడు వేరొకడు లేనే లేడు. ఈ మాట ప్రభువు వేరొకరితో సెలవివ్వట్లేదు. ఐగుప్తీయులతోనూ, ఫిలిస్తీయులతోనూ, విగ్రహారాధికులతోనూ, అన్యస్తులతోనూ, పాపులతోనూ, మిద్యానీయులతోనూ, సాతాను బంధకాలతో చిక్కుబడిన వారితోనూ, మద్యపానాలతో మత్తులైన వారితోనూ, మాదక ద్రవ్యాలతో బంధింపబడిన వారితోనూ, లోక ఆకర్షణలకు గురై మరలగొరపబడుతున్న వారితోనూ ఆయన సెలవివ్వట్లేదు, కానీ ఇజ్రాయేలుతో మాత్రమే సెలవిస్తున్నాడు. కనుక నేటి వాక్యం వింటున్నటువంటి నా ప్రియ సహోదరులారా, మనము ఇజ్రాయేలుగా ఉన్నప్పుడు మన భాగ్యం ఎంతో గొప్పదిగా మార్చబడుతుంది. మనలను రక్షించిన దేవుడు గొప్ప కార్యాన్ని మన కొరకు చేసి ఉన్నాడన్న సంగతిని మనము గుర్తిస్తాం. ఎవరైతే యేసుక్రీస్తుని హృదయమందు విశ్వసించి నోటితో ఒప్పుకుంటారో వారిని ఆయన నీతిమంతులుగా మారుస్తాడు. నేడు మనం విశ్వాసులముగాను, పరిశుద్ధులముగాను, నీతిమంతులముగాను, క్రీస్తు అనుచరులముగాను పిలువబడుతున్నప్పుడు ఇది మన యొక్క భాగ్యము, గొప్పదైనటువంటి భాగ్యము. మనలను ప్రభు రక్షించిన విధానం ఎంతో వింతైనది. ఆయన కార్చినటువంటి రక్తం మన కొరకే. ఎవరైతే ఆయన రక్తంలో కడగబడతారో, ముచ్చట బాప్తిస్మము తీసుకుంటారో, పరిశుద్ధాత్మతో నింపబడతారో, ఆత్మ ముద్రను కలిగి ఉంటారో వారి యొక్క భాగ్యము ఎంతో గొప్పది. ఎందుకంటే అటువంటి రక్షణ లోకంలో మరెవ్వరికి దొరకనే లేదు. ఈ ఆత్మ సంబంధమైనటువంటి వాక్కు మన కొరకే. నేటి వాక్యం వింటున్నటువంటి నా ప్రియ సహోదరులారా, ఆయన రక్తంలో కడగబడిన ఆయనను అనుసరిస్తున్నటువంటి మన భాగ్యము ఎంతో గొప్పదని గుర్తిస్తాం. కొన్ని సందర్భాలలో దేవుడు ఎన్నో అద్భుతమైనటువంటి కార్యాలు చేస్తాడు. అది వారి యొక్క జీవితంలో అదొక గొప్ప కోణం, అదొక గొప్ప పెనుమార్పు అని మనం చెప్పుకోవచ్చు. వారిని ఆ కోణంలో, ఆ మార్గంలో వారిని వర్తింప చేస్తూ ఉంటాడు. అది ప్రభు వారికి అనుగ్రహించినటువంటి భాగ్యము. అటువంటి సందర్భాలను మనం బైబిల్ గ్రంథంలో చూసినప్పుడు కొన్ని ఆశ్చర్యమైనటువంటి విషయాలు మనకు తటస్థిస్తాయి. అదే తనగా ఇదే ద్వితీయోపదేశ కాండం 34వ అధ్యాయం 12వ వచనం మధ్యలో మాట, మోషే ఇజ్రాయేలు జనులందరి కనుల ఎదుట కలుగు చేసిన మహాభయంకర కార్యముల విషయంలోనూ యెహోవాను ముఖాముఖిగా ఎరిగిన మోషే వంటి ఇంకొక ప్రవక్త ఇజ్రాయేలులో ఇది వరకు పుట్టలేదు. ఇక్కడ మనం చూస్తాం, మోషేను గురించి పరిశుద్ధాత్ముడు రాయించి ఉంచారు. ప్రభువును ముఖాముఖిగా చూసి ఆయన చేత మహా సాహస భయంకరమైన భీకర కార్యములు జరిగించినటువంటి మహత్కార్యములు జరిగించినటువంటి వ్యక్తి ప్రవక్త ఈ భూలోకంలో ఇప్పటి వరకు పుట్టి ఉండలేదు అని పరిశుద్ధాత్ముడు నాడే రాయించి ఉంచారు. మోషే యొక్క భాగ్యము ఎంతో గొప్పది అని ఇక్కడ మనకు ఒక ఉదాహరణగా మన కోసమే ప్రభు గ్రంథస్థం చేయించారు. నేటి వాక్యం ఉంటున్నటువంటి నా ప్రియ సహోదరులారా, ఆయనను ఆశ్రయించిన వారి యొక్క భాగ్యము ఎంతో గొప్పది. మోషే ప్రభువును ఆశ్రయించాడు, ఆయన ముఖ దర్శనమును చూచాడు, కాలుచున్న పొదలో దేవుని యొక్క స్వరమును విన్నాడు, ఆయన చిత్తము చేయడానికి అడుగు వేశాడు. ఆయన కొరకు లోకం విడిచి, తన ప్రాంతం విడిచి దేవుని కొరకు ముందడుగు వేసినప్పుడు అతని వంటి వాడు, అతని వంటి ప్రవక్త వేరొకడు లేనే లేడు అని ప్రభు రాయించి ఉంచారు. మనము సైతం ఆయన బిడ్డలుగా మార్చబడినప్పుడు మన యొక్క భాగ్యము ఎంతో గొప్పది. ఇటువంటి భాగ్యము లోకంలో ఉన్న వారికి లేదు. పాపాన్ని జయించుట, లోకంలో కలిసిపోకుండా ఉండుట, ప్రత్యేకించబడి ఉండుట, వేరుపాటు జీవితమును కలిగి ఉండుట, ఈ తరముకు వ్యత్యాసమైనటువంటి బ్రతుకుతూ ఉండుట, పరిశుద్ధముగా జీవించుట, యథార్థముగా మాట్లాడుట, నిజమును ధైర్యముగా చెప్పుట, అబద్ధమాడక మౌనముగా ఉండుట, అన్యాయము జరుగుతున్నప్పుడు మౌనముగా ఉండుట, అపహాస్యము చేస్తున్నప్పుడు తిరిగి మాట్లాడుకున్నట, ఇవన్నీ మన యొక్క గొప్ప భాగ్యము. ఆకర్షణీయమైనవి మన కన్ను ఎదుట కనబడుతున్నప్పుడు, పడవేయాలని అపవాది ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉన్నప్పుడు మనము పడిపోకుండా ఆయన కాపాడుతూ రక్షిస్తూ ఉన్నాడే, అదే మన యొక్క గొప్ప భాగ్యం.
భాగ్యము. ప్రభు సెలవిస్తున్నారు, నా రక్తంలో కడగబడిన నా యొక్క రెండవ రాకడ కొరకు ఎదురు చూస్తూ నిరీక్షణతో విశ్వాసముతో ఈ లోక యాత్రను కొనసాగిస్తున్నటువంటి మీ యొక్క భాగ్యము ఎంతో గొప్పది. కనుక మన భాగ్యము గొప్పది అన్న సంగతిని గుర్తిద్దాం. ఆత్మీయ ఇజ్రాయేలుగా మనం మార్చబడదాం. ఆయన యొక్క స్వకీయ సాంపాద్యముగా పేరును పొందుకుందాం. ఆయన యొక్క స్వకీయ ధనముగా మనం ఎంచబడదాం. ఇంకను ఆయన స్వకీయ సాంపాద్యంగా మార్చబడకపోతే నేటి ప్రభు సెలవిస్తున్నారు, నా రక్తంలో కడబడి నా కొరకు జీవించి నా రక్షణను పొందుకున్న వారి యొక్క భాగ్యము ఎంతో గొప్పది. అది భౌతికముగాను ఆశీర్వాదకరంగాను ఉంటుంది, అది ఆత్మీయంగాను ఆశీర్వాదకరంగా ఉంటుంది. మనం 2వ రాజుల గ్రంథం 23వ అధ్యాయం 25వ వచనంలో ఒక విషయాన్ని చూస్తాం. అతనికి పూర్వమున్న రాజులలో అతని వలె పూర్ణ హృదయముతోనూ పూర్ణ ఆత్మతోనూ పూర్ణ బలముతోనూ యెహోవా వైపు తిరిగి మోషే నియమించిన ధర్మశాస్త్రము చొప్పున చేసిన వాడు ఒకడును లేడు. అతని తరువాత నేనును అతని వంటి వాడు ఒకడును లేడు. ఇక్కడ మనం చూస్తాం యోషియా అనేటువంటి రాజును గూర్చి ప్రభు ఆయనను గూర్చి ఏమని రాయించి ఉంచారు? అతడు దేవుని పూర్ణ హృదయముతో పూర్ణ ఆత్మతో పూర్ణ బలముతో అనుసరించాడు. దేవుడు తన సేవకుడైనటువంటి మోషే ద్వారా నియమించిన ధర్మశాస్త్రాన్ని అనుసరించి జీవించాడు. అతని వంటి వాడు అతనికి ముందు గాని అతనికి తర్వాత గాని లేనే లేడు అని ప్రభు రాయించి ఉంచారు. యోషియా యొక్క భాగ్యము ఎంతో గొప్పది. ఆయన యొక్క ఆజ్ఞానుసారంగా మనం జీవించటయే మన యొక్క గొప్ప భాగ్యం. ఆయన నియమించిన నియమ నిబంధనలను అనుసరిస్తూ ఆజ్ఞను వెంబడి పరిగెడుతూ ప్రేమను చూపిస్తూ వినయ విధేయతలతో సాత్వికమును ధరించుకుని భక్తిగా యథార్థముగా దేవుని భయము కలిగి జీవించుటయే మన యొక్క గొప్ప భాగ్యం. కనుక నేటి వాక్యం ఉంటున్నటువంటి నా ప్రియ సహోదరులారా, మోషే దేవుని యొక్క దర్శనమును చూసినటువంటి స్థాయిలో భాగ్యవంతులుగా ఎంచబడ్డాడు. యోషియా ధర్మశాస్త్రమును అనుసరించి జీవించటంలో గొప్పవాడిగా భాగ్యవంతుడిగా ఎంచబడ్డాడు. మరియు మరొక విషయాన్ని చూస్తాం. యోబు గ్రంథం 1వ అధ్యాయము 8వ వచనంలో, అందుకు యెహోవా, నీవు నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించితివా? అతడు యథార్థవంతుడును న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించిన వాడు, భూమి మీద అతని వంటి వాడెవడను లేడు. ఇక్కడ మనం చూస్తాం యోబును గూర్చి పరిశుద్ధాత్ముడు రాయించినటువంటి మాట. అతడు దేవుణ్ణి యథార్థంగా అనుసరిస్తూ న్యాయవంతుడిగా జీవిస్తూ ఆయన యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించిన వాడుగా ఉన్నాడు. అటువంటి వ్యక్తి వేరొకడు లేనే లేడు. మనము చెడుతనమును విసర్జించుటయే మనకు గొప్ప భాగ్యం. యోబుతో ప్రభు అంటున్నారు, యోబు నీ భాగ్యం ఎంతో గొప్పది, నీ వంటి వాడు వేరొకడు లేనే లేడు. మనము చెడుతనం విసర్జించినప్పుడు, న్యాయంగా జీవించినప్పుడు, యథార్థంగా ప్రవర్తించినప్పుడు, దేవుని యందు భయభక్తులు కలిగి జీవించడం యందు మన యొక్క భాగ్యము దాచబడి ఉన్నది. ఇదే మన యొక్క భాగ్యము. సిరి సంపదలతో సమస్త వైభవమును అనుభవిస్తూ సుఖభోగాలను కలిగి జీవించుట భాగ్యము కాదు. ఆయన ముఖ కాంతిని పొందుకున్నటయు పూర్ణ హృదయముతో పూర్ణ బలముతో పూర్ణ ఆత్మతో పూర్ణ శక్తితో ఆయన ఆజ్ఞలను అనుసరిస్తూ ఆయనను వెంబడించుటయు యథార్థముగా నీతిని అనుసరిస్తూ ఆయన యందు భయభక్తులు కలిగి జీవించుటయు మన యొక్క గొప్ప భాగ్యం. ఇటువంటి భాగ్యం లోకంలో ఉన్న వారికి దక్కదు. వారు పాపముని జయిద్దామని ఎంత ప్రయత్నం చేసిన పాపాన్ని జయించలేరు. పవిత్రంగా జీవిద్దాం అని ఎంత ప్రయత్నం చేసిన వారు పవిత్రంగా జీవించలేరు. పరిశుద్ధతను కలిగి జీవిస్తామని ఎంత ప్రయత్నం చేసిన వారు పరిశుద్ధతను కలిగి జీవించలేరు. కేవలం ఆయన స్వకీయ సాంపాద్యము, ఆయన రక్తంలో కడగబడినటువంటి తన జనులు మాత్రమే ఇటువంటి భాగ్యంను కలిగిన వారు. వారు పాపాన్ని జయించుట, అపవాదిని జయించుట, శరీరమును జయించుట అనేటువంటి గొప్ప ఐశ్వర్యమును, దీవెనను, ఆశీర్వాదమును కలిగి అటువంటి వారు వేరొకరు లేరు అన్నట్టుగా భాగ్యవంతులుగా జీవించగలుగుతారు. కనుక నేటి వాక్యం ఉంటున్నటువంటి నా ప్రియ సహోదరులారా, మనము సైతం ఆయన పేరు పెట్టబడిన వారంగా, ఆయన చేతిలో మనం భాగ్యవంతులముగా, మనల్ని పోలిన వారు లోకములు లేరు అని మనం గుర్తించి ఆయన రక్తంలో కడగబడి పరిశుద్ధాత్మతో నింపబడి ఆత్మచేత ముద్రింపబడి సర్వసత్యమును నడుస్తూ సంపూర్ణతకు సాగిపోతూ ఆయన రాజ్యానికి వారసులుగా మార్చబడతాము గాక. ఈయన దేవుని మాటలు ప్రతి వాని హృదయంలో నేరుగట్టి ఫలింపజేయను గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. తలలో వంచి కన్నులు మూసినట్లయితే మీ కొరకు చిన్న ప్రార్థన. ప్రేమ స్వరూపీకరణ కటాక్షం వల్ల తండ్రి, నా ప్రభు వాక్యాన్ని ప్రతి వారిని నిండాలుగా దీవించండి. ఇశ్రాయేలు, నీ భాగ్యం ఎంతో గొప్పది, యెహోవా రక్షించిన నిన్ను పోలిన వాడు ఎవడు అని మీరు సెలవించిన నీ అమూల్యమైన వాక్కును బట్టి నీకు స్తోత్రం. మేము పాపమును విసర్జించుటయు, ధర్మశాస్త్రం అనుసరించి జీవించుటయు, పూర్ణ హృదయంతో పూర్ణ బలంతో నిన్ను అనుసరించుటయు, ఆజ్ఞల వెంబడి పరుగుట్టుటయు, ఎందు భయభక్తులు కలిగి జీవించుటయు ఇదే మా యొక్క గొప్ప భాగ్యం అని. అటువంటి భాగ్యం లోకములోని వారికి దక్కదని, నిన్ను ఆశ్రయించిన వారికి మాత్రమే అటువంటి శక్తి, అనుభూతి, అనుభవం కలుగుతుందని మీరు సెలవిచ్చారు. ఈ వాక్యం ప్రతి వారిని మీరు అటు విధంగా భాగ్యవంతులుగా తీర్చిదిద్దండి. ఇక వారి ప్రతి అవసరం ఒక్కరిని మా భాషలో తీర్చి మీరు అక్కడ రాజ్యం సిద్ధపరచమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్.